ఓం శాంతి. బాల్యకాలం నుండి శ్రేష్ఠులైన యజ్ఞరత్నాల సాంగత్యాన్ని భాగ్యంగా పొందినవారు, యజ్ఞ కార్య వ్యవహారాలను విధిపూర్వకంగా సంభాళించినవారు, సదా తేలికగా, అలర్ట్గా మరియు యాక్యురేట్గా ఉన్నవారు, అనేక విశేషతలతో సంపన్నమైన వారు, అలుపెరగని సేవాధారి, సాకార బాబా మరియు మమ్మా చేతుల మీదుగా పెరిగినవారు, దాదీల ఛత్రఛాయలో ఉన్నవారు, యజ్ఞం యొక్క ఆదిరత్నము, మనందరి అతి స్నేహి అయిన లచ్చు దాది గారి జీవితంలోని కొన్ని అవిస్మరణీయమైన మరియు గర్వపడదగ్గ విషయాలను తెలుసుకుందాం రండి. లచ్చు దాది గారి జన్మ 8 ఫిబ్రవరి 1930న సింధ్, హైదరాబాద్లో జరిగింది. వీరి లౌకిక పేరు లక్ష్మి. వీరు ఈషు దాదీకి లౌకిక సోదరి. యజ్ఞం ఆరంభం నుండే లచ్చు దాది గారి లౌకిక తల్లిగారు ఓం మండలికి వెళ్తూ ఉండేవారు. 1937లో 6 సంవత్సరాల పిన్న వయసులో తమ లౌకిక తల్లిగారితో ఓం మండలికి వచ్చారు. అక్కడ బ్రహ్మబాబాను చూసినప్పుడు వీరే నా అసలైన తండ్రి అని దాదీకి అనిపించింది. వీరు సదా సభలో ముందు కూర్చునేవారు. బాబా వీరిని ప్రేమతో ఒకసారి లచ్చీ బచ్చీ అని, మరోసారి లచ్చు లాల్ అని పిలిచేవారు. ఓం మండలి సత్సంగంలోకి వచ్చే మాతల పిల్లల కోసం ఒక బోర్డింగ్ స్కూల్ని తెరవాలని బ్రహ్మబాబాకు యజ్ఞం ఆరంభంలో ప్రేరణ కలిగింది. బ్రహ్మబాబా లౌకికంలో తన లౌకిక పిల్లల కోసం ఒక భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలోనే లౌకిక అలౌకిక శిక్షణ ఇవ్వడానికి బోర్డింగ్ స్కూల్ను బ్రహ్మబాబా తెరిచారు. లచ్చు దాది గారు ఆ బోర్డింగ్లోనే ఆత్మిక మరియు ప్రాపంచిక చదువును చదివారు. బోర్డింగ్లో సుమారు 80 మంది పిల్లలు ఉండేవారు. అందులో 5-6 మంది కుమారులుండేవారు. మిగతా అందరూ కన్యలే. దీపావళి సమయంలో బాబా ఈ బోర్డింగ్ను తెరిచారు. లచ్చు దాది గారు బోర్డింగ్ స్కూల్లో గడిచిన తమ చిన్ననాటి రోజులను, పొందిన పాలన మరియు లభించిన శిక్షణలకు సంబంధించిన అనుభవాలను చెప్పారు. బోర్డింగ్లో బాబా ఎంతో గారాబంగా పిల్లల్ని చూసుకున్నారు. అక్కడ లౌకిక అలౌకిక శిక్షణలు రెండింటినీ ఇచ్చేవారు. ఉదయం నుండి రాత్రి వరకు వారి దినచర్య ఎలా ఉండేదంటే, ఉదయం 5 గంటలకు జాగ్ సజనియా జాగ్ అనే పాటతో వారికి తెల్లవారుతుంది. 5 దాదీలు మరియు 5 మాతల ద్వారా వారి ఆత్మిక పాలన జరిగేది. ఉదయమే ముఖము చేతులు కడుక్కొని పాలు బాదాం తిని అందరూ తోటలోకి ఉదయపు నడకకు వెళ్ళేవారు. కసరత్తు ఆటపాటలు చేసి తిరిగి వచ్చిన తర్వాత మాతలు నూనెతో మాలిష్ చేయడము, స్నానము మొదలైనవి చేయించేవారు. ఆ తర్వాత అల్పాహారం స్వీకరించి స్కూల్కి వెళ్ళేవారు. అక్కడ లౌకిక మరియు అలౌకిక చదువును నేర్పించేవారు. తర్వాత దాదీలతో కలిసి భోజనం చేసి విశ్రాంతి తీసుకునేవారు. సాయంకాలం చిన్న చిన్న ఆటలు ఆడుకునేవారు. క్యారమ్స్, లూడో, తాడును లాగటం మొదలైనవి. మిట్టు దాది పాట పాడేవారు. రాత్రి భోజనం అయ్యాక బాబాతో కలిసి ఒక కుటుంబంలా కూర్చుని మాట్లాడుకొని ఆ తరువాత అందరూ పడుకునేవారు. మంచాలకు దోమతెరలు వేసి ఉంచేవారు. బాబా దృష్టిని తీసుకుంటూ సోజా రాజ్కుమారి అన్న పాటతో పడుకునేవారు. బాబా పాలనలో అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. అందరి స్కూల్ డ్రెస్పై ఓం అన్న పదాన్ని దారంతో కుట్టి ఇచ్చేవారు. 2 సంవత్సరాల తర్వాత బోర్డింగ్ హైదరాబాద్ నుండి కరాచీకి మారింది. అక్కడ పిల్లలందరూ బాబాతో కలిసి ఓం నివాస్లో ఉండేవారు. ఓం నివాస్ ఎదురుగా రాధాభవన్ ఉండేది. అక్కడ మమ్మ అక్కయ్యలతో కలిసి ఉండేవారు. 3వ భవనం పేరు ప్రేమ్ నివాస్. అందులో దీది మన్మోహిని గారు బంధనంలో ఉన్న మాతలతో ఉండేవారు. హైదరాబాద్ నుండి కరాచీకి
రైలులో రావాలంటే సుమారు 3-3:30 గంటల సమయం పడుతుంది. హైదరాబాదులో ఎవరి బంధుమిత్రులైతే సత్సంగానికి రావడానికి అభ్యంతరం చెప్పేవారో బంధనంలో ఉన్న అటువంటి సోదర సోదరీలందరూ కలిసి లచ్చు దాది గారి తండ్రి గారితో కరాచీ సత్సంగానికి వచ్చేవారు. కానీ తర్వాత కరాచీలో కూడా గొడవలు జరిగాయి. వారెంట్లు ఇచ్చారు. కోర్టు కేసు అయింది. సోదరీలను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు పంపడం జరిగింది. అయితే వారు మళ్ళీ పారిపోయి బాబా వద్దకు వచ్చేసేవారు. ఇలాంటి ఆట జరుగుతూ ఉండేది. మురళీ క్లాస్ ఓం నివాస్లో జరిగేది. కానీ తర్వాత దాన్ని కూడా నిషేధించారు. పిల్లలందరినీ రాధాభవన్కు పంపించారు. రెండిళ్ల మధ్య ఒక గోడ ఉండేది. దానికి కూడా తాళం వేసేశారు. ఆ గేటు వద్ద కూడా కాపలాకు పెట్టారు. బాబా ఓం నివాస్ బాల్కనీలో నిల్చుని మురళిని వినిపించేవారు. పిల్లలందరూ రాధాభవన్ హాల్లో మైక్రోఫోన్ ద్వారా మురళిని వినేవారు. ఎప్పటికప్పుడు ఇల్లు మారుతూ వచ్చారు. తర్వాత భారతదేశానికి రాకముందు కుంజ్ భవన్లో మమ్మ అక్కయ్యలందరితో ఉన్నారు. క్లిఫ్టన్లో బాబా తన పరివారంతో కలిసి ఉండేవారు. రాధాభవనంలో మాతలు, చిన్నపిల్లలు మరియు కొంతమంది అన్నయ్యలు ఉండేవారు. ఆ సమయంలో యోగబట్టి కార్యక్రమాలు చాలా జరిగేవి. పెద్దక్కయ్యలు యోగంలో కూర్చునేవారు. చిన్నక్కయ్యలు ఇంటి వ్యవహారాలను సంభాళించేవారు. పెద్దక్కయ్యలు కుంజ్ భవన్లో పైన ఉండేవారు. అక్కడే ఒక హాల్లో యోగబట్టి జరిగేది. బట్టీలో అందరూ పూర్తిగా మౌనంలో అంతర్ముఖిగా అయి ఉండేవారు. చిన్నక్కయ్యలు భోజనం మొదలైనవి తయారు చేసి వారికి భోజనాన్ని పైకే పంపేవారు. అక్కడక్కడ పేపర్, పెన్సిల్ పెట్టేవారు. ఎవరికైనా ఏమైనా చెప్పవలసి వస్తే వారు దానిపై వ్రాసేవారు. ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా యోగంలో కూర్చునేవారు మరియు వెరైటీ రకాలుగా యోగం జరిగేది. హాల్ మధ్యలో దీపాన్ని వెలిగించి నలువైపులా ఆత్మిక స్మృతిలో కూర్చుని యోగం చేసేవారు. సైలెన్స్ యొక్క వాతావరణం ఎంత చక్కగా తయారయ్యేదంటే బయట నుండి వెళ్ళే వారికి కూడా ఆ అనుభూతి, ఆకర్షణ కలిగేది. ఇంట్లో అజ్ఞాని నౌకర్లు, శుభ్రం చేసేవారు వద్దు అని బాబాకి ఒకసారి అనిపించింది. పిల్లలందరూ ఇల్లు, తోట మొదలైన అన్ని స్థానాలను శుభ్రం చేస్తామని ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. ఇల్లు పెద్దది. టెన్నిస్ కోర్ట్, తోట, ఉండే చోటు, వంటిల్లు అన్నీ ఉన్నాయి. ఇంటి పనులన్నీ పిల్లలందరూ కలిసిమెలిసి చేసేవారు. అంటే బియ్యం శుభ్రం చేయడం, విసరడం, బట్టలు ఉతకడం, ఇల్లు మరియు తోటను శుభ్రం చేయడం, రాత్రి కాపలా కాయడం, గోశాలను చూసుకోవడం, బస్సు సర్వీసింగ్ చేయడం, బొగ్గు పొయ్యిని, పిడకలను తయారు చేయడం మొదలైనవి యజ్ఞవత్సలే చేయడం ఆరంభించారు. బాబా కూడా స్వయంగా పిల్లలతో కలిసి కూర్చొని అన్నీ నేర్పించేవారు. సీజన్లో వచ్చే అన్నిటినీ బాబా తినిపించేవారు. బాబా మొదట్లో కలకత్తాలో ఉండేవారు. అక్కడ పాల మిఠాయిలు చాలా బాగా చేస్తారు. బాబా అక్కడి నుండి మిఠాయిలు తయారు చేసేవారిని 2-3 పిలిపించి అక్కయ్యలకు పాల మిఠాయిలను చేయడం నేర్పించారు. బాబా పిల్లల మనసులోని అన్ని కోరికలను పూర్తి చేసేవారు. ఈ విధంగా బాబా పిల్లలందరినీ అన్ని రకాల సేవలలో అనుభవీలుగా తయారు చేశారు, సంపన్నంగా చేశారు. భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత మే 5, 1950లో యజ్ఞం కరాచీ నుండి భారతదేశానికి ఆబూ రోడ్లోని బ్రిడ్జ్ కోటిలోకి స్థానాంతరితమైంది. కొంతకాలం బ్రిడ్జ్ కోటిలో ఉన్న తర్వాత కోటా హౌస్లో ఉన్నారు. కోటా హౌస్ ఇప్పుడు రాజస్థాన్ సర్కిట్ హౌస్గా ఉంది. ఆ తర్వాత పోఖ్రాన్ హౌస్కు మారారు. అదే ఇప్పుడు పాండవ భవనం. యజ్ఞం ఆరంభం నుండి బ్రిజేంద్ర దాది మరియు సంత్రి దాది బాబాను చూసుకునేవారు. కోటా హౌస్లోకి వచ్చాక లచ్చు దాదీకి ఈ సేవా బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. లచ్చు దాది బాబాకు బ్రాహ్మణిగా సేవలు చేశారు. వీరు అన్ని సేవలను ఎంతో విధిపూర్వకంగా చేసేవారు. వీరికి అనేక సేవా బాధ్యతలు ఉండేవి. బాబా భోగ్ను విధిపూర్వకంగా అలంకరించి తీసుకురావడము, అమృతం తయారు చేయడము, సాకార్ బాబా మరియు దాదీలకు భోజనాన్ని తినిపించడము,
సింధీ మురళిని రాయడము, కరెక్షన్ చేయడం, వస్తువులను పంచడము, ఫ్యాన్సీ స్టోర్, డ్రై ఫ్రూట్స్ స్టోర్, అవసరమైన సామాన్ల స్టోర్ అంటే చెప్పులు, గొడుగు మొదలైనవి ఉండే స్టోర్ను చూసుకోవడము, ఇవన్నీ లచ్చు దాదయ్య చూసుకునేవారు. బాబాకు ఏ భోజనం వండాలి అన్నది కూడా వీరే ఫైనల్ చేసేవారు. వీరు చాలా అలర్ట్గా మరియు చురుకుగా సేవలను చేసేవారు. అలాగే చాలా తేలికగా కూడా ఉండేవారు. ఎప్పుడైనా మురళిలో పూల గురించి ప్రస్తావన వస్తే వీరు వెళ్ళి క్లాసులోకి పూలను తెచ్చేవారు. వీరు చాలా యాక్యురేట్గా మరియు యాక్టివ్గా ఉండేవారు. సాకార బాబాకు విధిపూర్వకంగా భోజనం తినిపించడం, టోలీ, సౌగాతులు మొదలైనవి తీసుకురావడము, ఇదంతా వీరు చాలా చురుకుగా చేసేవారు. సాకార్ బాబా అవ్యక్తమైన తరువాత వీరు బాబా యొక్క ప్రతి వస్తువును ఎంతో జాగ్రత్తగా దాచారు. విదేశాల నుండి సోదర సోదరీలు వస్తే వారికి చూపిస్తూ ఉండేవారు. బాబా బట్టలు అంటే ధోతి, కుర్తా, డ్రెస్, స్వెటర్, బాబా డైరీ, అన్నిటికన్నా చిన్నని గీత, బియ్యపు గింజపై ఏనుగు బొమ్మ, ఎర్రని పెన్సిల్, లెటర్ ప్యాడ్, ఉత్తరములు, పుస్తకము, రాముడు, రావణుడు, సీతల అయస్కాంతపు బొమ్మ మొదలైనవన్నీ జాగ్రత్తగా భద్రపరిచారు లచ్చుదాది గారు. వీరు చాలా పొదుపు చేసేవారు. యజ్ఞంలోని ఏ వస్తువు వృధా అవ్వకుండా ఉండేలా శ్రద్ధ వహించేవారు. సాకార్ బాబా అవ్యక్తమయ్యాక వీరు దీదీ మన్మోహిని గారికి బ్రాహ్మణిగా సేవలను అందించారు. వీరు దీదీ సేవను ఎంతో ప్రేమగా చేసేవారు. దీదీ గారు మురళీ క్లాసుకు వెళ్ళే 10 నిమిషాల కన్నా ముందే దీదీ గారి డైరీ, పెన్నును వాటి స్థానంలో పెట్టి ఉంచేవారు. దాది ప్రకాశ్మణి గారితో కలిసి 1981లో విదేశ సేవకు వెళ్లే అవకాశం కూడా వీరికి లభించింది. వీరు విదేశయాత్ర చేసి వచ్చిన తరువాత అవ్యక్త బాబ్దాదా వీరి కోసం ఉచ్చరించిన మహావాక్యాలు. వీరు కూడా విదేశయాత్ర చేసి వచ్చారు. వీరు కూడా తపస్సు చేశారు కదా. చిన్నప్పటి నుండే శ్రేష్ఠ సాంగత్యంలో ఉండటం వీరి అదృష్టం. అందరికీ ఇటువంటి భాగ్యం లభించదు. చాలా విషయాలను డైరెక్ట్గా విన్నారు. అతి గోప్యంగా చెప్పే విషయాలను కూడా విన్నారు. ఇందుకు రిటర్న్ ఇవ్వాలి కదా. అచ్చా, సేవాధారి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ సేవకు రుజువును తప్పకుండా ఇస్తారు. ఆరంభంలో పురుషార్థం కోసం బాబా గ్రూపులుగా తయారు చేశారు. అందులో ఒక పార్టీ రమా పార్టీ. దాది ప్రకాశ్మణి గారి గ్రూప్ ఇది. ఇందులో వీరు కూడా ఉన్నారు. పురుషార్థంతో పాటు గ్రూప్తో కలిసి లచ్చుదాది భోజనం తయారు చేయడంలో సహాయం చేసేవారు. ప్రకాశ్మణి దాది లచ్చుదాదికి టీచర్ మరియు కేర్ టేకర్ కూడా. వీరు గుత్తి వంకాయ మరియు సేల్మని తయారు చేయడంలో చేయి తిరిగినవారు. వీరు మధుబన్ మరియు మధుబన్ భుజాలైన మ్యూజియం, జ్ఞాన్ సరోవర్, శాంతివన్, సంగం భవన్, గ్లోబల్ హాస్పిటల్, పీస్ పార్కులలో ఏ సేవా కార్యక్రమం జరిగినా తప్పకుండా అటెండ్ అయ్యేవారు. సంగం యుగంలో ఇటువంటి ఏ దృశ్యాలను మిస్ కాకూడదు, వీటిని కల్పకల్పము మన రికార్డులో నింపుకోవాలి అని లచ్చుదాది అనేవారు. 81 సంవత్సరాల వయసులో కూడా వీరు ఎప్పుడూ ఎవరితో సేవను చేయించుకోలేదు. ఒకసారి అకస్మాత్తుగా వీరి ఆరోగ్యం పాడైంది. వీరిని గ్లోబల్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వారిని అహ్మదాబాదుకు తీసుకువెళ్ళమని చెప్పారు. అయితే ఆ మరుసటి రోజే అనగా 14 ఆగస్ట్ 2010 నాడు అహ్మదాబాద్లో ఉదయం 3:45 లచ్చుదాది గారు తమ పాత దేహాన్ని త్యాగం చేసి బాబా ఒడికి చేరుకున్నారు. ఇటువంటి అనన్యమైన బాబా రత్నముకు యజ్ఞనిష్ట, ఆదిరత్నము, బాబాకు సమీపంగా ఉంటూ యజ్ఞ వ్యవహారాలను విధిపూర్వకంగా సంభాళించిన వారు, అలుపెరగని సేవాధారి, సర్వులకు స్నేహి అయిన లచ్చుదాది గారికి వారి పుణ్యతిథి సందర్భంగా మనందరి హృదయపూర్వక శ్రద్ధాంజలి. దాది, మీ దివ్య కర్తవ్యాలు, త్యాగము, తపస్సు
మరియు నిర్విరామ సేవ, సరళమైన మరియు నిర్మాణచిత్త స్వభావము, నిశ్చల ఈశ్వరీయ ప్రేమ, కర్మ కుశలత వంటి గుణాలు మా అందరికీ సదా స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఓం శాంతి.